అందరికీ జై శ్రీరామ్. ఇవాళ కూడా మీకోసం అయితే మళ్ళీ ఒక మంచి టెంపుల్ అయితే తీసుకొచ్చిన. ఇది మన రాజన్న సిరిసిల్లకు ఒక 2 కిలోమీటర్లు, వేములవాడకు ఒక 8 కిలోమీటర్ అయితే దూరం ఉంటుంది. వేములవాడకు వెళ్ళే దారిలోనే అయితే ఉంటుంది. ఈ గుడి వచ్చేసి నెమళ్ళగుట్ట మల్లికార్జున స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ జై శ్రీరామ్. ఇవాళ మనం రాజన్న సిరిసిల్ల పక్కనే ఉన్నటువంటి రగుడు గ్రామానికి అయితే వచ్చినాం. రగుడు పక్కనే కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇది అయితే మీకు ఇప్పుడైతే గుట్ట పైన ఉంటుంది. ఇదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే ఉన్నాం మెట్ల దగ్గర. ఈ మధ్యన అయితే కొంచెం సీసీ రోడ్ అయితే పోసారు, మీరు వీడియోలో అయితే చూడొచ్చు. ఇప్పుడు అయితే మెట్ల దగ్గర దాకా వచ్చేసింది. మన గుట్ట అయితే దగ్గరనే ఉంటుంది ఎక్కడానికి. ఈ మెట్లు మాత్రం ఇంత మట్టుకే ఉంటాయి, దగ్గరనే టెంపుల్ ఉంటుంది. మనం అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇదైతే మన రాజన్న సిరిసిల్లకు ఒక జస్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది. అగ్రహారంకి వెళ్ళే దారిలో మన సారీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర బైపాస్ లో ఉంటుంది. వెమ్లాడ వెళ్ళే దారిలో అయితే లెఫ్ట్ సైడ్ లో అయితే కమాన్ వస్తుంది చిన్నగా. ఆ కమాన్ పక్కనే ఉంటుంది. మీరు చూడొచ్చు. ఇవాళ ఆదివారం మంది బాగుంటారు ఇక్కడ. మనైతే ఫస్ట్ అయితే కాళ్ళు కడుపుకోదాం. ఇప్పుడైతే మనం గుళ్ళకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇది అయితే కొండలనే ఉండదు, స్వామివారి కొండలనే వెలిచారు. ఇది ఇది చరిత్ర అయితే మనం అయితే పంతులు గారి మాటల్లో తెలుసుకున్నాం. వాళ్ళ ఆధారం కాబట్టి భక్తులు అయితే చాలా మట్టుగా ఉన్నారు శ్రావణమాసం కాబట్టి. ఓకే, మనం అయితే గుళ్ళకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే వల్లు బండ. ఇక్కడైతే వల్లు అయితే పడతారట. మనకు ఇక్కడ పిల్లల కాలంలో వచ్చేసి ఇట్లా మొక్కేసి దేవునికి దేవునికి మొక్కితే ఇట్లా వాళ్ళకి ఖచ్చితంగా సంవత్సరం లోపల అయితే పిల్లలు అయితే అవుతారంట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే గంగారేణి చెట్టు. స్వామివారం కూడా అయితే మళ్ళా కొమరల్లి కాడ ఎట్లయితే మళ్ళా కూడా గంగారేణి చెట్టు ఉంటుందో అదే విధంగా ఇక్కడ గంగారేణి చెట్టు ఉంది. ఇది గంగారేణి చెట్టు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ గంగరేణి చెట్టు కింద దగ్గరలోనే వల్లబండ ఉంటుంది అన్నమాట. ఓకే, దీని తర్వాత మనం వచ్చేసి పక్కన అయితే ఎల్లమ్మ గుడి ఉంది. ఇదైతే ఒక 10 సంవత్సరాల అయితే కట్టారట. చూడండి, ఎల్లమ్మ గుడికి అయితే ఫస్ట్ ఎల్లమ్మ గుడికి వెళ్దాం, తర్వాత అయితే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం. వచ్చేసాయి. ఇదైతే ఎల్లమ్మ గుడి అనమాట. చూసుకోవచ్చు, మీకు పక్కన అయితే ఇక్కడ ఎల్లమ్మ గుడి అయితే కట్టారు. ఇది ఒక 10 సంవత్సరాల క్రితం అయితే కట్టారంట పల్లెల పక్కనే. మనం అయితే గుళ్ళకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ జమదగ్ని కొని రేణుకా మాత అయితే ఉన్నారు. చూడండి, కొంచెం బికాస్ చూపిస్తున్నారు. రేణుకా మాత పక్కనే జమదగ్ని కొని. ఇక్కడ ప్రతి ఆదివారం అయితే చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు. ఇది అయితే నెమల్ల గుట్ట, మళ్ళా రేణుకా మాత అంటారు. ఈ గుట్టనైతే నెమల్ల గుట్ట అంటారు అన్నమాట. మన రగుడు అని చెప్పాము కదా, రగుడు అనేది ఊరి పేరు. మనం ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం అయితే మెయిన్ గుళ్ళకి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, ఇప్పుడు మీరు చూస్తున్నైతే స్వామివారు అయితే స్వయంగా వెలిసిన స్వామివారు. ఇక్కడ చూడొచ్చు శివలింగము. ఓకే, ఇక్కడైతే మల్లన్న దేవుడు అయితే మల్లికార్జున స్వామి అయితే ఉంటాడు. మా తెలంగాణలో అయితే మల్లన్న దేవుడు అంటాం. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో అయితే గణపతి ఉంటది, పక్కపొంట అయితే అమ్మవారు ఉంటారు. స్టార్టింగ్ లో అయితే కేతమ్మ, మధ్యలో అయితే మల్లికార్జున స్వామి, లాస్ట్ అయితే మెడలమ్మ అయితే ఉంటుంది. ఇక్కడైతే స్వామివారి పాదకులు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీకు. అలాగే ఈ గుడి చరిత్ర గురించి చెప్పాలంటే, ఇదైతే ఒక 1990లో ఒక గొర్రెల కాపరికి అయితే యాదవ్ ఒక గొర్రెల కాపరికి అయితే మా స్వామివారు అయితే కళలో కనిపించి ఈ గుట్ట పైన వెలిసినని చెప్పిండట. దాని ప్రకారం వీళ్ళు వచ్చి ఇక్కడ గుట్టలో తవ్వగానే స్వామివారు అయితే చిన్న విగ్రహం అయితే బయటపడ్డది. దానికి
దాన్ని ఆధారంగా చేసుకుని అయితే ఇక్కడ స్వామివారికి అయితే గుడి కట్టారు. ఇక్కడైతే చూసుకోవచ్చు లింగం ప్రతిష్ఠించారు. పక్కనే నందీశ్వరుడు కూడా ఉన్నాడు చూడొచ్చు. వీళ్ళైతే ఇక్కడైతే సండే అయితే బాగా పూజలు చేస్తారు. మీరు ఇందాక మీకు బయట చూపెట్టాను కదా వల్లుబండ అయితే చాలా పవర్ఫుల్. ఇక్కడైతే మన సిరిసిల్ల చుట్టుపక్కల అయితే చాలా మటుకు అయితే చేస్తారు. సండే రోజు అయితే ఇక్కడ పూజలు అయితే బ్రహ్మాండంగా అయితే చేస్తారు. ఇంకా ఒకసారి ఇట్లా స్వామివారిని అయితే క్లోజ్అప్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇక్కడైతే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంటే మీరు కూడా వచ్చి మన యూట్యూబ్ ఛానల్ తరఫున వచ్చి మిమ్మల్ని అందరికి మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను. మీరు కూడా వచ్చి దర్శించుకోండి వీలైన కాడికి. మన సిరిసిల్ల చుట్టుపక్కల ప్రజలైతే చూసుకోవచ్చు. మీకైతే స్వామివారి గుడి అయితే కనిపిస్తుంది కదా. గుడి ముంగటి నుంచి మనం అయితే మన వ్యూ అయితే చూపెడతాం. సిరిసిల్ల వ్యూస్ ఎట్లా ఉందంటే చూడొచ్చు. ఇదైతే కలెక్టర్ ఆఫీసు. ఇక్కడైతే మీరు చూడొచ్చు సిరిసిల్ల మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మీకు ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వచ్చి. సో గైస్ మీకు కూడా రగుడు మల్లికార్జున స్వామి నిమ్మలగుట్ట మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖమైపోతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ దగ్గర వాళ్ళకైతే షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కద్దాం. అందరికీ జై శ్రీరామ్.